మిత్రమా, సమయం లేదు. 7 వారాలే, 47 రోజులే. నా బాధ్యత నేను చేస్తా. మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చెప్పండి, చేతుల పైకెత్తి మేము సిద్ధంగా ఉన్నామని. ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు. మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జవాబుదారీతనం ఉండాలి. అలాంటి జవాబుదారీతనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులకు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింస రాజకీయాలు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అశాంతి కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ప్రజాగళం, ప్రజల గళం, మీరు నేను కలిసి పోరాడే పోరాటం. నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజాగళం అని. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట. దేనికి సిద్ధం? ఇంటికి పోవడానికి సిద్ధం. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవునా కాదా? మైండ్ బ్లాక్ కావాలా లేదా? అంటే ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు. నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది, మీరేమన్నా మోసపోతారేమో అని. ఒకసారి మోసపోయారు. ముద్దులు పెట్టాడా లేదా? అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా? అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? అప్పుడు బుగ్గలు నిమిరాడా లేదా? అప్పుడు మీరు అయస్కాంత మారిగా కరిగిపోతే ఓట్లు వేస్తారు. ఇప్పుడు బాధుడే బాధుడు, పిడిగుద్దులే గుద్దులు, దోపిడీనే దోపిడీ. ఎన్నికల ముందు నాకు అనిపించింది, మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు, బోగస్ సర్వేలు. అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేస్తాడు. పేటీఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిట్టు చెప్పే దిట్ట.